ఏ పనైనా గుర్తున్నప్పుడే చేసేయాలి, లేదంటే దాని కాన్సిక్వెన్సెస్ మనకు నచ్చకపోయినా ఫేస్ చేయాల్సి వస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వెట్స్ ఆన్ గ్రామ్. ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళంగానే మేడం ఈరోజు కౌలో ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ కేసు ఉంది అని చెప్పిండ్రు. ఇంకా నేను నిన్న గుర్తుండి కూడా నెయిల్స్ కట్ చేసుకోలేదు కాబట్టి ఐ హ్యాడ్ టు బైట్ దెమ్ ఆఫ్. ఈ ఆవుకి ఇప్పటికి 4-5 టైమ్స్ ఏఐ చేయించారంట, కానీ సక్సెస్ అవ్వట్లేదు, కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పి కాల్ వచ్చింది. యానిమల్ బాడీ కండిషన్ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే దాని వెనకాల చాలా రీజన్సే ఉండొచ్చు. హార్మోనల్ అయి ఉండొచ్చు, న్యూట్రిషనల్ అయి ఉండొచ్చు, అండ్ జెనెటిక్ గా కూడా అయి ఉండొచ్చు. సో ఆ ఫార్మర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఫస్ట్ ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేద్దాము, ఒకవేళ అయినా కూడా రెస్పాండ్ అవ్వకపోతే లెట్స్ గో ఫర్ హార్మోనల్ థెరపీ అని. ఇంకా డైట్ లో ఏమేమి చేంజెస్ చేయాలో ఆయనకు చెప్పి అదే లేన్ లో నాకు తెలిసిన ఆంటీ ఉంటే ఆమెను కలవడానికి వెళ్ళిన. ఈమె పేరే మున్ని ఆంటీ. ఈ ఆంటీ ఎంత మంచిదంటే స్టార్టింగ్ లో నాకు రెంట్ కి రూమ్స్ దొరకడం ఇబ్బంది అయినప్పుడు, పర్లేదు నీకు రూమ్ దొరికే వరకు నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి 2 months నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకుంది. హౌ స్వీట్ కదా. నేను ఆమె కోసం కలవడానికి వచ్చినా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నా నంబర్ మిస్ అయిందంటే అది కూడా రాసివ్వమని అడిగింది. అదే హ్యాపీ మూడ్ లో నేను కూడా నా మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసిన. ఇంక ఈ రోజుకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.